ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున పేరిట మీ అందరికీ శుభోదయం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 8వ తేదీ 9వ నెల 25వ సంవత్సరం సోమవారం దినంలో ఏకోజాములో ఆ దేవదేవుని సన్నిధిలో చేరి ఆ మహోన్నతుని మహిమాన్వితుని నా ప్రియుడైన ఘనమైన యేసుక్రీస్తు నామమును సన్నుతించుటకు, స్తుతించుటకు, గణపరచుటకు ఆ దేవదేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప ఆశీర్వాదకరమైన సమయమును బట్టి, దినమును బట్టి ఆ ప్రభువుకు స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, పరమగీత ప్రసంగ వాహిని అనే ధారావాహికలో భాగంగా పరమగీతముల గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనములో నా ప్రియురాల ఫరో యొక్క రథాశ్వములతో నిన్ను పోల్చేదను అని తన ప్రియురాలిని ప్రియుడు సంబోధిస్తూ ఉన్నాడు, ప్రశంసిస్తూ ఉన్నాడు, ఘనపరుస్తూ ఉన్నాడు. తన ప్రియురాలికి ఉన్న ఆ గొప్పతనాన్ని ఫరో రథాశ్వములతో పోలుస్తూ ఉన్నాడు. నా ప్రియురాల, ఇక్కడ దేవుడు తనకు ప్రియమైన వారుగా, ప్రియులుగా పిలవాలి అంటే దేవునికి ప్రియమైన పనులు కొన్ని ఉంటాయి. దేవునికి ఇష్టమైన వారుగా జీవించాలి, దేవునికి ప్రియమైన వారుగా జీవించాలి, దేవునికి ధన్యకరమైన జీవితం జీవించాలని మనం ధ్యానం చేసుకుంటా ఉన్నాం. ఎవరి లోకంలో ధన్యులంటే యెహోవా ధర్మశాస్త్రమందు నన్ను ధ్యానించచ్చు, దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. యెహోవా ధర్మశాస్త్రమును మనము దివారాత్రములు ధ్యానించాలి. అలాగే ఎవరు ధన్యులు అంటే యేసుక్రీస్తు ప్రభువు క్రీస్తు ధర్మశాస్త్రంలో కొండ మీద ప్రసంగంలో 5వ అధ్యాయం ప్రారంభంలోనే ధన్యకరమైన జీవులు ఎవరు అని ఆయన చాలా చక్కగా మనకు ఇక్కడ వివరిస్తూ ఉన్నాడు. వాటి గురించి కొంచెం మనం సమయం ఉన్నంత మేరకు మాత్రమే వివరించుకొని ముందుకు వెళ్తూ ఉన్నాం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందురు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరం గలవారు ధన్యులు, వారు కనికరం పొందుదురు. ఈ దినము ఈ పై అంశాలన్నీ కూడా మనము కొంతమేరకు ఆత్మదేవుడు మనతో మాట్లాడాడు. ప్రియులారా, ఈ దినము కనికరం గలవారు ధన్యులు అనగా దేవునికి ప్రియమైన వారుగా నువ్వు జీవించాలంటే ధన్యకరమైన జీవితం నువ్వు జీవించాలి. కొన్ని క్యారెక్టరిస్టిక్స్, కొన్ని గుణ లక్షణాలు, నీ ప్రియుడు కోరుకునే కొన్ని గుణ లక్షణాలు నీలో ఉండాలి. ఆ గుణ లక్షణాలలో చాలా ప్రాముఖ్యమైన గుణలక్షణం ఏంటనగా కనికరము. ధన్యులు అంటున్నాడు అంటే దేవుని చేత ఆశీర్వదించబడిన వాళ్ళనే ధన్యులు అంటారు. ఈ ధన్యకర జీవితం అనేది ఒక ప్రత్యేకమైనది. అది లోక సంబంధమైనది కాదు, అది పర సంబంధమైనది. ఆయన ప్రియమైన వారుగా మనం జీవించాలి అంటే కనికరము అనేది దేవుని బిడ్డలకు చాలా అవసరం. కఠిన హృదయము అనేది దేవుని బిడ్డలకు ఉండకూడదు. ప్రియులారా, చాలామంది యేసయ్యను ప్రార్థిస్తూ ఉన్నాం, యేసయ్యను బిడ్డలము, యేసయ్యతో ఉంటామని అంటూ ఉంటారు, కానీ ఆ గుండె రాయిలాగా ఉంటుంది. సహృదయులు, కనికరులు కాదు. యేసు ప్రభు కనికరపడ్డాడు. ఇదిగో అనారోగ్యంగా ఉన్న వారిని చూచి, ఇదిగో బాధపడే వారిని చూచి, ఇదిగో ఆకలి దప్పులు గల వారిని చూచి, ఇదిగో 3 దినాలు ఆయన తన ప్రసంగాన్ని వింటూ ఆ కొండ మీద ఉంటే వారి ఎడల యేసయ్య కనికరపడి వారికి భోజనం సిద్ధపాటు చేశాడు. అనగా ఆయన జాలి కలిగిన దేవుడు, దయ కలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు. దేవుని బిడ్డలమైన మనము ఈ కనికరము అనేది మనము ఒక గుణలక్షణముగా
అది మన ప్రతి గమనములో కనికరం ఉండాలి ప్రియులారా. ఎవరైతే కనికరం గలవారు ఉంటారో వాళ్ళు కనికరించబడతారు దేవుని చేత. దేవుని కనికరం కావాలని కోరుకుంటావు, కానీ నీ ఎదురుగా ఉన్న పేదలను నువ్వు కనికరించవు. నీ ఎదురుగా నీ కోసం అవసరతలో వచ్చిన వారిని నువ్వు కనికరించవు. నీవు ప్రతి ఒక్కరిని నువ్వు ప్రేమించాలి. దయ, జాలి, ప్రేమ, కనికరము, కరుణ ఇవన్నీ ఒకదాని ఒకటి అనుసంధానమైనవి. ఇవన్నీ ప్రేమలో నుంచి పుట్టేవే. ఈ గుణగణాలన్నీ నీలో ఉంటే నా ప్రియురాలా అని దేవుడు నిన్ను సంబోధిస్తాడు. ఇదిగో ఆ యొక్క షూలుమిత్కి అన్ని గుణగణాలు ఉన్నాయి కాబట్టి నా ప్రియురాలా అంటున్నాడు. ఇక్కడ నీ ప్రియుడైన యేసయ్య నా ప్రియుడా, నా ప్రియురాలా అని నిన్ను పిలవాలి అంటే ఈ గుణ లక్షణాలన్నీ నీలో ఉండాలి. కనికరం కలిగి ఉండాలి ప్రియులరా. అసలు కఠిన హృదయము అనేది క్రైస్తవ్యానికి పనికిరాదు. మన యేసయ్యకి చాలా దూరం. మన యేసయ్య ప్రేమ ఎలాంటిదంటే శత్రువులను ప్రేమించాడు ఆయన. తను కొట్టేవారిని, తను దూషించేవారిని, తను సిలువ వేసేవారిని, తన ప్రాణం తీసేవారిని, వారి కోసం ప్రార్థించే గొప్ప మనసు ప్రభు మనసు. మరి అంత గొప్ప దేవుని బిడలంగా మనం ఉంటూ, ఆయన ప్రియురాలుగా మనం ఉంటూ ఉన్నప్పుడు మనలో కరుణ అనేది లేకపోతే ఎట్లా? మనలో దయ అనేది లేకపోతే ఎట్లా? మనలో జాలి అనేది లేకపోతే ఎట్లా? మనలో ఈ కనికరము అనేది లేకపోతే, ఈ గుణగణం లేకపోతే ఎట్లా? అప్పుడు దేవుడికి నువ్వు ప్రియమైన వాడిగా జీవిస్తావా? అవి అసలు దేవుని బిడ్డవా నువ్వు? చాలామంది దేవుని బిడ్డలమని చెప్పుకుంటారు, భక్తి చేస్తుంటారు, మంచిదే. అన్ని గుణగణాలు ఉండాలి కదా, భక్తికి సంబంధించిన గుణగణాలు అన్నీ ఉండాలి కదా. ప్రియురాలు అని ప్రభు పిలవాలి అంటే అదిగో దానికి సంబంధించిన గుణగణాలన్నీ మనలో ఉంటాయని పిలుస్తాడు కదా. కావున ప్రియ దేవుని బిడ్డలారా, కనికరము గలవారు ధనిలు, వారు కనికరింపబడుదురు. దేవుని చేత కనికరము నువ్వు కోరుకుంటే లోకములో నీ సహోదరులను, నీ పొరిగింటి వారిని, ఇరుగింటి వారినే కాదు, నీ శత్రువులను సహా నువ్వు వారిపై కనికరం చూపించు, వారిపై ప్రేమ చూపించు, వారిపై జాలి చూపించు. ఇదిగో దేవుని ప్రేమను వారితో పంచుకో. నిత్యము అదే దయామయుడైన యేసుక్రీస్తు ప్రభువును, కృపను నువ్వు పొంది దేవుని కనికరం నువ్వు పొందాలంటే ఇదిగో నీ సహోదరులను కనికరించాలి, నీ శత్రువులను కనికరించాలి. అవసరతలో ఉన్నవారు ఎంతోమంది నీ దగ్గరకు వస్తూ ఉంటారు. నీ కాడ ఉన్నదే నువ్వు సహాయం చేయి. లేని అప్పులు చేసి నువ్వు సహాయం చేయమని చెప్పడం లేదు. దేవుడు నీకు ఇస్తున్నాడు కదా, దానిలోనే నువ్వు సహాయం చేయి. కొందరు అదే పనిగా డబ్బులు అవసరమైతేనే ఫోన్ చేస్తారు. వాళ్ళు దైవజనులే. కానుక అవసరమైతేనే ఫోన్ చేస్తారు. ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, సబ్బందుల్లో ఉన్నప్పుడు ఫోన్ చేయరు. 1వ తేదీ మాత్రమే జ్ఞాపకం వస్తాడు. మరి వాళ్ళకి సహాయం చేయాలంటే మనసు ఎట్లా వస్తుంది? అయినా నేను సహాయం చేస్తాను. అయితే ప్రియులరా, అది కాదు ప్రేమ అంటే. బాధల్లో, ఇబ్బందుల్లో, పరిస్థితుల్లో ఉన్నప్పుడు వారిని పరామర్శించాలి, వారి యందు దృష్టి పెట్టాలి. ఒక ఫోన్ కాలే కదా. ఇప్పుడు అది కాక ఒకసారి రీఛార్జ్ చేయించుకుంటే నెలంతా గంటలు మాట్లాడవచ్చు కదా. నువ్వు అంత బిజీ లీడర్ ఏం కాదు కదా. పెద్ద బిజీలో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకి అవసరమైతే తప్పనిసరిగా ఫోన్ కాల్ చేసి మాట్లాడతారు కదా. మరి క్రైస్తవ్యము, క్రీస్తు ప్రేమ, క్రీస్తుని ధరించిన మనము, క్రీస్తు నా ప్రియుడు అని చెప్పుకునే ప్రియురాళమైన మనము కనికరం అనేది చూపించకపోతే ఎట్లా? దయ అనేది చూపించకపోవట్లేదు ఎట్లా? ప్రేమ అనే ఆ గుణగణము
మనం కలిగి ఉంటే ఇవన్నీ మనకు వస్తాయి ప్రియులరా. కావున కనికరం గలవారు ధన్యులు, వారు కనికరించబడుదురు అని యేసుక్రీస్తు ప్రభువే చెప్తూ ఉన్నాడు. ఆయన చెప్పే ఈ మాటల్లో ఆయన ప్రియురాళ్ళు ఈ విధంగా జీవించాలని ఆయన ఇష్టం. ఆయన సంఘము ఈ విధంగా జీవించాలని ఆయన ఇష్టం. ఆయన బిడ్డలు ఈ విధంగా జీవించాలని ఆయన ఇష్టం. ఆయనకి ఇష్టమైన వారుగా కష్టమైన పని ఏది చేయకుండా ఆయనకి ఇష్టమైన పనులు చేస్తూ ఆయన బిడ్డలముగా జీవించదుముగాక. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. స్తోత్రం. ప్రార్థిద్దాం రండి ప్రియులారా. మహోన్నతుడా స్తోత్రం. ఈ వాక్యం వింటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామం పేరిట వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మన్యోన్య నిత్య సహవాసం ఈ వాక్యం వింటున్న బిడ్డలందరికీ, సర్వలోక పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడేడి నడిపింపబడును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హ్యావ్ ఏ గుడ్ డే. ఈ దినమంతా అదేవదేవుని కృపాక్షేమములే మీ వెంట వచ్చును గాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.